హాయ్ గైస్, రీసెంట్గా టీజీపీఎస్సి 2024లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, టీఏఓ కావచ్చు, చాలా ఎగ్జామ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. మనము 2024ని గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని నోటిఫికేషన్స్ రావడం, పోస్ట్ కూడా చాలా భారీగా ఉండడం అనేది అది మళ్ళీ జరగదు యాక్చువల్గా. సో మనము ఈ 2024ని ఒక ఫేజ్గా భావించవచ్చు. ఈ ఫేజ్ అనేది మళ్ళీ ఎప్పటికీ రాదు, కానీ మనకి జాబ్ వస్తే ఓకే, పర్లేదు. మనం ప్రాక్టికల్గా చూసుకుంటే గ్రూప్ 1, 2, 3 అన్నీ కలిపి <3,000 పోస్ట్స్ ఉన్నాయి. ఆస్పిరెంట్స్ వచ్చేసి యావరేజ్గా ఒక 6 lakh ఆస్పిరెంట్స్ ఉన్నారు. అందులో సీరియస్గా 1 lakh మెంబర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. అంటే జాబ్ లేకుండా ఏదో ఒక జాబ్ రావాలని చెప్పి వాళ్ళని సీరియస్ ఆస్పిరెంట్స్ అనుకుంటే మనకి అట్లీస్ట్ 1 lakh ఉంటారు. కొందరికి గ్రూప్ 4 రావచ్చు, అది వేరే విషయం. వాళ్ళు కూడా ఇంకా వేరే జాబ్ రావాలి, ఇంకా మంచి జాబ్ రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ 2024 ఇయర్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి వచ్చేసి. అయితే నా అనాలిసిస్ అంటే నేను కూడా ఎగ్జామ్స్ రాశాను. గ్రూప్ 4 అయితే వచ్చింది, మిగతా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అయితే చిన్న సజెస్ట్ చేద్దాం అనిపించింది నాకు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి. నేనైతే ఇంకా ప్రిపరేషన్ స్టాప్ చేస్తానేమో కానీ. సో ఈ 2024 ఈ ఎగ్జామ్స్ నుండి ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే మనకి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, రివిజన్కి టైం లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదొకటి పక్కన పెడితే మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక రేస్లో పడిపోయారు. వాళ్ళు ఏం చదువుతున్నారా కూడా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చదివేస్తున్నారు ఏం చదువుతున్నారా అని. నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 అనేది ఉంది కదా, ఈ పేపర్ 1లో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్గా, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి, ప్లస్ జనరల్ సైన్స్, చిన్న చిన్నవి టాపిక్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్, జియోగ్రఫీ, ఇవన్నీ ఉంటాయి. సో ఈ పేపర్ 1 అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్. 1, 2, 3, 4 టీఏఓ ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ ఒక పేపర్ 1 అయితే సేమ్ ఉంటుంది. అయితే ఇందులో మ్యాక్సిమం మనం కొన్ని క్వశ్చన్స్ని మన ప్రీవియస్ నాలెడ్జ్తోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కదా. ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇప్పుడు నేను కొన్ని చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అవార్డ్స్ ఉంది కదా, నేషనల్ అవార్డ్స్ నుండి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. మనం చాలా ఎగ్జామ్స్లో చూసినాం. ఆస్కార్ అవార్డ్స్ ఉంది కదా, దీంట్లో నుండి వస్తుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యుఎన్ఎఫ్సిసి ఉంది కదా, ఇందులో నుండి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా నోబెల్ ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే విటమిన్స్ మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బ్లడ్ గ్రూప్స్ మీద. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఇవన్నీ. ఇంకా అంటే యాప్టిట్యూడ్ విషయానికి వస్తే పక్కా బ్లడ్ రిలేషన్స్ మీద వస్తుంది. క్యాలెండర్ అండి నేను చెప్పేది. అసలు మెయిన్గా చాలామందికి కాన్సెప్ట్ అనేది, క్యాలెండర్ అనేది తెలీదు. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్, కొంచెం యాప్టిట్యూడ్ వచ్చిన వాళ్ళకి కూడా క్యాలెండర్ కాన్సెప్ట్ అనేది, క్యాలెండర్ క్లాక్స్ అనేవి కొంచెం మర్చిపోయినట్టు అవుతుంది ఎగ్జామ్స్ వచ్చే వరకు. అయినా కూడా ఆ ముందు రోజు ఏదేదో రివైజ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ క్యాలెండర్ క్లాక్స్ చిన్నగా మనం ఒక 1 hour స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చండి. అయినా కూడా మనం ఏదేదో చదువుతూ ఉంటాం, క్యాలెండర్ క్వశ్చన్ సాల్వ్ చేయకుండా వస్తాం.
అనవసరంగా 2 to 3 మార్క్స్ వస్తాయండి. ఇవి మనం చేయము, అనవసరంగా చేయము ఇవి. యాక్చువల్గా మనం చేయగలుగుతాం, అదో పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. క్యాలెండర్ మీద క్వశ్చన్స్ కనుక చేయగలిగితే మనకు ఒక 2 to 3 మార్క్స్ ఇంకా యాడ్ అయ్యేది. కానీ మనం చేయం. క్యాలెండర్ ఇప్పుడు ఏం నేర్చుకుంటాంలే అని ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంటే నేర్చుకుంటామని అనుకుంటాం, కానీ చేయం. లాస్ట్కి ఎగ్జామ్లో చేయకుండా వస్తాం. మిగతా క్వశ్చన్స్ అన్నీ అటో ఇటో చేసేస్తాం, ఇంగ్లీష్ అవి ఇవి. కాకపోతే క్యాలెండర్, క్లాక్స్ ఇట్లాంటివి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అందరికీ కాదు, కొందరికి ఇట్లా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి క్యాలెండరు, మిగతా వేరే వాళ్ళకి ఇంకా వేరే అయి ఉండొచ్చు. సో ఇట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటంటే మనకు ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుందని తెలుసు, అయినా కానీ మనము అది చూడం. ఇంకా చెప్తా టాపిక్స్ మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్ విషయానికి వస్తే బ్రిక్స్ మీద వస్తుందండి. ఇప్పటికీ బ్రిక్స్ మీద వస్తుంది. ఇంకా ఫారెన్ విజిట్స్, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఫారెన్ విజిట్స్ చేస్తారు, ఆ కంట్రీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. బార్డరింగ్స్ కంట్రీస్ మీద వస్తాయి. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నాటో మీద వస్తాయి. నాటో మీద 2 క్వశ్చన్లు వచ్చినాయండి, సింపుల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. అయినా కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇలాంటివి పర్ఫెక్ట్గా నేర్చుకొని పోతే ఈజీగా 10 to 20 మార్క్స్ కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. సరే నీకు అంటే నువ్వు నార్మల్గా అయినా పెడతావేమో, కానీ కాన్ఫిడెంట్గా అవుతావు, నీకు టైం సేవ్ అవుతుంది. నువ్వు 30 secondsలో ఒక క్వశ్చన్కి సాల్వ్ చేస్తావు, ఆటోమేటిక్గా అది వేరే క్వశ్చన్స్కి నీకు కొంచెం ఎక్కువ టైం వస్తుంది. సో అది మనం చూసుకోవాలి. సో నేను చెప్పే విషయం ఏంటంటే, మనకు తెలిసిన క్వశ్చన్స్ని, అంటే మనకు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ని మనం వదిలేయడం అనేది చేయొద్దు. ఇది మేజర్ లెర్నింగ్ అని నేను అనుకుంటున్నా. ఇది రిపీట్ అవుతుందా అవ్వదా అంటే మ్యాక్సిమం రిపీట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటివే క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఎవరైనా అనుకుంటారు యాక్చువల్లీ, ఇవన్నీ ఏ ఎగ్జామ్లో అయినా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మన తెలంగాణ స్కీమ్స్ మీద కూడా అండి, పాలసీస్, ఈ చిన్నవే అండి, చిన్నవి వస్తాయి. ఏ రోజు లాంచ్ చేయడం అలాంటివి ఉంటాయి కదా స్కీమ్స్, పాలసీస్. అవి మనం చూడం, అవి ఏదేదో చదువుతూ ఉంటాం, కానీ చిన్నవి మిస్ చేస్తాం. సో నేనేమంటున్నా అంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ని టార్గెట్ చేయకుండా ఒక్కొక్క క్వశ్చన్ని కనుక మనం టార్గెట్ చేయగలిగితే ఒక 50 to 60 క్వశ్చన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి మనం. అందులో 40 వచ్చినా, ఈజీగా 40 వస్తే మిగతా 110లోకి వెళ్ళి ఒక 50 అన్న కరెక్ట్ అయితే 90 అవుతుందండి మన స్కోర్. సో ఇది ఒక్కటి మీరు తీసుకోండి, గ్రాప్ చేసుకుంటే కొంచెం వేరే ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతుంది. ఇది నా చిన్న సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.